నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సముద్రం నుంచి అణుదాడులు చేయొచ్చు. టెస్ట్ ఫైర్ కూడా అయింది. సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ని మొన్ననే భారతదేశం పరీక్షించింది. బంగాళాఖాతం నుంచి అన్డిస్క్లోజ్డ్ లొకేషన్ నుంచి పరీక్షించింది. వాస్తవంగా అంతకుముందే పరీక్షించాలి, కాకపోతే చైనా సర్వ్యులెన్స్ షిప్స్ బంగాళాఖాతం వైపు దృష్టి పెట్టేసరికి వాయిదా వేసుకుంది భారతదేశం. ఏంటి దీని గొప్పతనం? ఇది K4 సముద్ర గర్భం నుంచే ఇది అణుదాలు చేయగల బ్యాలిస్టిక్ మిసైల్ అనమాట. ఇది పూర్తిగా ఏంటంటే సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్. దీని రేంజ్ చూసేప్పటికీ అసలు ఆశ్చర్యపోతారు. 3500 కిలోమీటర్ల రేంజ్, 3500 కిలోమీటర్ల రేంజ్ ఇది తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. బంగాళాఖాతంలో చైనాకు చెందిన నిఘా నౌకలు సంచరిస్తుండతోటి దీన్ని వాయిదా వేశారు. ఫస్ట్ వీక్లో జరగాల్సింది. K4 టెస్ట్ చేశామంటే ఫస్ట్ అడుగు పుట్టేది చైనాకి, పాకిస్తాన్కి, ఇంకా మనకి వ్యతిరేకంగా ఉండే దేశాలు. రేంజ్ చూడండి, 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ని సునాయాసంగా ఈ K4 బ్యాలిస్టిక్ మిసైల్ అటాక్ చేస్తుంది. ఆ టార్గెట్ మధ్యలో దిశలు మార్చుకునే వెసులుబాటు కూడా దీనికి ఉందన్నమాట. దీనివల్ల హిందూ మహాసముద్రం నుంచి ఆసియాలోని ప్రధాన ప్రాంతాలను భారత్ గురిపెట్టగలదు. హిందూ మహాసముద్రంలోంచే ఇది 2 టన్నుల బరువు ఉన్న అణ్వాయుధాలను మోసుకెళ్ళగలదు. ఈ బ్యాలిస్టిక్ మిసైల్ 2 టన్నులు కోల్డ్ లాంచ్ పద్ధతిలో పనిచేస్తుంది. అంటే క్షిపణి మొదట నీటి ఉపరితలం మీదకి వస్తుంది, ఆ తర్వాతే దాని మోటార్ల నుంచి లక్ష్యాన్ని డిజైన్ చేసిన లక్ష్యాన్ని వైపు దూసుకెళ్తుంది. 12 మీటర్ల పొడవు ఉంది, 17 టన్నుల బరువు ఉంది ఈ క్షిపణి. దీన్ని అరిహంత్ క్లాస్ సబ్మెరైన్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీనివల్ల ఏంటంటే అణుత్రయం, అంటే మనం చెప్తున్నాం కదా, భూమి అంటే అగ్ని క్షిపణులు, ఆకాశం యుద్ధ విమానాలు, ఇప్పుడు సముద్రం INS అరిఘాత్ ద్వారా ఈ మిసైల్స్ని లాంచ్ చేయడం, K4ని బ్యాలిస్టిక్ మిసైల్స్ని. ఇది అణుత్రయం, దీనివల్ల అణుత్రయం బలోపేతం అవుతుంది. సమర్థవంతంగా భారత్ కూడా అణుదాడులు నిర్వహించగలదు. శత్రువు మనపై మొదటి దాడి చేసినప్పటికీ సముద్రం లోపల దాగి ఉన్న అణు జలాంతర్గాముల ద్వారా తిరిగి తీవ్రమైన దాడి చేసే సెకండ్ స్ట్రైక్ సామర్థ్యం ఇవాళ భారతదేశం సొంతమైంది. సో ఇది చాలా కీలకమైన వ్యవహారమే. అంత తేలిగ్గా చైనా వదిలిపెట్టదు. ఎందుకంటే ఇప్పటికే కడుపులో కారం పడేసుకొని చైనా వాళ్ళు తిరుగుతున్నారు. ఎక్కడైనా భారత్ కనిపిస్తే వాళ్ళ కడుపు మంట అంతా తీర్చుకుందామని. బట్ అంత తేలిక కాదు. హిందూ మహాసముద్రం నుంచి తన టార్గెట్స్ని, ఉపరితలం మీదకి వచ్చిన తర్వాత తన టార్గెట్స్ని యాజ్ పర్ ద గివెన్ డివైస్ అది రీచ్ అవుతుంది. రీచ్ అయ్యి హిట్ చేసి మళ్ళీ వెనక్కి వస్తుంది. అలా అంటే ఒక్కసారి ఇమాజిన్ చేయండి, హిట్ చేస్తుంది. హిట్ చేసిన తర్వాత జరిగే విధ్వంసం ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లా. అందుకనే స్ట్రాటజిక్గా హిందూ మహాసముద్రంలో లొకేషన్ కోసం అని చెప్పి చైనా పట్టుబడుతోంది. ఉంటే మన సర్విలెన్స్ మన మీద పెట్టి గురిపెట్టి ఇప్పటికే అటు చికెన్ నెక్ దగ్గర ఏర్పాటు చేసుకుంది, మనం కూడా చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడ లాల్ మునీర్ హాట్ దగ్గర ఎయిర్ స్ట్రిప్ని, ఎయిర్ బేస్ని, సెకండ్ వరల్డ్లో ఉన్నట్టు ఎయిర్ బేస్ని కంప్లీట్గా ఎయిర్పోర్ట్గా మార్చే కార్యక్రమాన్ని చైనా చేపట్టింది పాకిస్తాన్ కోసం. బంగ్లాదేశ్లో పాకిస్తాన్ పనిచేసేది పాకిస్తాన్ వాళ్ళు, ఉపయోగపడేది బంగ్లాదేశ్. ఎందుకు బంగ్లాదేశ్ని స్ట్రాటజిక్గా పెట్టుకుంది? చైనాకు కూడా దాని మీద సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ మీద దృష్టి ఉంది. అదైతే నావల్ బేస్, వ్యూహాత్మకంగా నావల్ బేస్కి ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు చైనాకు ఒకటే ఒక మిలిటరీ బేస్ ఉంది. అమెరికాకి 800 పైగా మిలిటరీ బేస్లు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అయినా వాడికి దాహం తీరదు ఆ ప్రపంచ పరిస్థితికి. ఇవాళ చైనా తోడైంది. ఇది ఇలాంటి ఎంట్రీ కనుక ఒకవేళ చైనాకు వస్తే మన ప్రయోగాలు కానీ మన రహస్యాలు కానీ చైనా ఇట్టే పట్టేయగలదు. ISR స్కీమ్ కింద, ఇంటెలిజెన్స్ సర్వీలెన్స్ అండ్ రినాయిజెన్స్, ఈ స్కీమ్ కింద పట్టేయగలరు. అందుకని చైనాకి ముక్కుతాడు వేయటానికి, ముందర కాళ్ళకి బంధం వేయటానికి ఈ అరిహంత్ క్లాస్ సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ని భారత్ పరీక్షించింది. అండ్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టార్గెట్స్ని రీచ్ అయ్యేనట్టుగా కూడా సమాచారం ఉంది. సో పనిచేసే విధానం గురించి కూడా చెప్పారు. 2 టన్నుల బరువున్న అణ్వాయుధాలను అది మోసుకెళ్ళగలరు. ఎంత పొడవు అది? మొత్తంగా చూస్తే దీని పొడవు 12 మీటర్ల పొడవు, 17 టన్నుల బరువు ఉంటుంది. ఇది 2 టన్స్ ఆఫ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ని మోసుకెళ్తుంది. ఇమాజిన్, సముద్రంలో నుంచి మనం ఇమేజ్ చూస్తే సముద్రంలో నుంచి అది నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్తుంది. తీరు చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఏంటంటే పరిపూర్ణమైన అణుత్రయంలోకి ఇవాళ భారతదేశం కూడా చేరుకుంది.